రైట్. ఇక రాజకీయం అంటే సుతిమెత్తగా తెలియకుండా కొట్టడం, కొట్టించుకునేవాడికి కూడా తెలియకుండా పాతాళానికి పోయేలా చేయడం, ఇలాంటి వింటేజ్ పాలిటిక్స్ చేసేవారు అరుదు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న రాజకీయం అదే. ఆవేశంలో కంటికి కన్ను, పంటికి పన్ను అని అందరూ అంటున్నారు. కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే లాభపడేది అంతిమంగా ఎవరో ఆలోచిస్తే చంద్రబాబు చేస్తున్న రాజకీయం ఎంత ఎఫెక్ట్ అర్థమవుతోంది. అధికారం ఉంది కదా అని వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడేసి అందరినీ అరెస్టులు చేయిస్తే ఏమొస్తుంది? ఓట్లు వేసే ప్రజలు అధికార దుర్వినియోగాన్ని అసలు సహించరు. ఆ విషయం ఎన్నికల ఫలితాల్లోనే నిరూపితమైంది. అందుకే చంద్రబాబు చట్ట పరిధిలోనే చర్యలు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు వారికి ఊడిగం చేసిన వారు చేసిన తప్పులు తొలగిస్తే పోయేవి కావు, ఫైళ్లు కాల్ చేస్తే మాయమయ్యేవి కావు. చాలా పకడ్బందీగా వారిని బోనెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో సందేహమే ఉండదు. అది అధికారంలోకి రాగానే చేస్తే ప్రజల్లోకి వెళ్లే భావన వేరు. వైసీపీ నేతల రోడ్ల మీద కనిపించడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరు రోడ్ల మీదకి ఎందుకు రాలేకపోతున్నారు? పొంగనూరు, పెద్దిరెడ్డి హైదరాబాద్లో బిక్కుమంటున్నారు. ఇటీవల నోరు తెరిచిన కొంతమంది ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? తెర వెనుక చంద్రబాబు మార్క్ రాజకీయాలు చాలా జరుగుతున్నాయి. అవి వైసీపీ నేతలకు ఇప్పుడే ఊపిరాడనియడం లేదు. ముందు ముందు ఈ రాజకీయం ఎలా ఉంటుందో వారికి తెలియక టెన్షన్ పడుతున్నారు. 5 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటేనంటే రిటాలియేటివ్ ఫార్మెట్లో కొనసాగినటువంటి రాజకీయాలే అందరికీ గుర్తుకొస్తాయి. రాజకీయం అంటే కక్ష కార్పణ్యాలు, రాజకీయాలు అంటేనంటే ప్రతీకారేచ్ఛలు, ఒకరిపైన ఒకరు దాడి చేయడాలు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు తోనే మన గత 5 సంవత్సరాల పాటు మనకు ఒక రకమైనటువంటి రాజకీయాలు అవగాహనలోకి వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన నుండి తాను రిఫార్మేటివ్ ఫార్మెట్లో పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పూర్తిగా రికన్స్ట్రక్టివ్ మోడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలనేటటువంటి స్ట్రాటజీలు రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజావేదికల కూల్చివేతతో ప్రారంభం చేస్తే ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్మాణంతో అడుగు ముందుకేస్తుంది. అమరావతి పైన అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఖ్యాతిని మరోసారి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 314 కంపెనీలు, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలు అమరావతిలో వాళ్ళ క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి తోకముడిచి వెళ్ళిపోయినటువంటి బడా కంపెనీలు కూడా ఈరోజు మళ్ళీ అమరావతి వైపు తిరిగి చూడడానికి గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నటువంటి వింటేజ్ పాలిటిక్స్. అంటే సంస్కరణాత్మకమైనటువంటి అభివృద్ధి పందాలు రాజకీయాలు కొనసాగించడంతో పాటు పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారు. గత ప్రభుత్వం కేసులపైన కేసులు, ఎస్సీ ఎస్టీలు కానటువంటి వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి కటకటాల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం వైనమైతే, ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి, మాజీ ప్రజాప్రతినిధుల వివరాలు ప్రభుత్వం దగ్గర కోకొల్లలుగా ఉన్నా కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం వ్యవహారం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ధ్వంసం కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఉన్నా కానీ వాళ్ళు అరెస్టు చేసే ముందు అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. రిటాలియేటివ్ ఫార్మెట్లో రాజకీయాలను కొనసాగించడం లేదు, రిఫార్మెట్లో రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి అన్ని రకాల సోషల్ విజన్ను ప్రజల ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి ఏ అంశాలు ప్రతిపాదించాలనేటటువంటి అంశంతో రీసెంట్లీ కర్ణాటక రాష్ట్రాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడున్నటువంటి అటవిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి
ఇతర సీనియర్ మంత్రులతో చర్చలు జరిపి కర్ణాటక ఆటవిక సంపద, ఆంధ్రప్రదేశ్ ఆటవిక సంపద ఎక్స్చేంజ్ ఆఫ్ క్లాష్ కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు వ్యవసాయంలో అవలంబిస్తున్నటువంటి కొన్ని అధునాతన పద్ధతులపైన వారు స్టడీ చేశారు. రాష్ట్రం మొత్తం ఒక రకంగా పండగ వాతావరణం కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో మిస్ అయినటువంటి అభివృద్ధి పథకాలను, గత ప్రభుత్వంలో మిస్ అయినటువంటి అభివృద్ధి ఎజెండాలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొనసాగిస్తున్నారు. అంటే వింటేజ్ టైప్ ఆఫ్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్ ఇప్పుడు మారాయి. గతంలో లేనటువంటి అభివృద్ధి మంత్రాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రజలకు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ధర్మిల రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పరంగా ప్రెజర్ బిల్డప్తో పాటు రాజకీయంగా చతురతలను ఉపయోగించడంతో పాటు అవకాశాలకు తగ్గట్టుగా అన్ని రకాలుగా రాజకీయాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి ప్రయాణం అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సుమారు 38 ప్రాజెక్టుల పైన కేంద్ర మంత్రులు అమిత్ షా మరియు నరేంద్ర మోడీ గారులతో చర్చించేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే వింటేజ్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారుతుంది అంటనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాధారాలు అవసరం లేదు అనుకుంటాను. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.